మారుతుంది. బీసీ కోటా అవుట్. స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు లేనట్టే. పార్టీ కోటాతో సరిపెట్టే యోచన ఉన్న 22.79% ఎసరు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్కు కాంగ్రెస్ పాతర. చట్టబద్ధంగా కాకుండా పార్టీ కోటల వర్తింపు. మంత్రుల భేటీలో సూత్రప్రాయంగా నిర్ణయం. కేంద్రం కోర్టులోకి బంతిని నెట్టే ప్రయత్నం. అమలు సాధ్యమని తెలిసిన నాడు హామీ. ఒడిశా బాటలోనే ముందుకు సాగుతున్న వైనం. మోసంపై ముందే చెప్పిన నమస్తే తెలంగాణ. ఇక మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ పై కాంగ్రెస్ యూటర్న్ తీసుకున్నది. కేంద్రాన్ని సాకుగా చూపి స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్టబద్ధంగా కాకుండా పార్టీ పరంగా మాత్రమే రిజర్వేషన్లు కల్పించేందుకు సిద్ధమైంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సోమవారం జరిగిన మంత్రుల సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశం పైన చూస్తూ ఉన్నారు. మరి కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే బీసీ రిజర్వేషన్లు పెంచుతాం. స్థానిక సంస్థలో ప్రస్తుతం ఉన్న 23% రిజర్వేషన్లను 42%కి పెంచి 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం. స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణను అమలు చేస్తాం. ఇది అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ. 18 నెలల అనంతరం ఇప్పుడు మాట మార్చింది. ఇప్పుడు బీసీలకు 42% ఇచ్చుడు సంగతేమో కానీ ఇప్పటి వరకు అమల్లో ఉన్న రిజర్వేషన్లను ముప్పు తెచ్చి పెడుతున్నదని. మరి మీరే కదా తగ్గించింది. ఈ 23% రిజర్వేషన్లు పెట్టి అలా 18% కూడా అమలు చేయండి. ప్రభుత్వం నడిపించింది మీరే కదా. కాంగ్రెస్ ఇచ్చింది మోసపూరిత హామీనే. 100% పార్టీ పరంగా చూడండి. పార్టీ పరంగా 42% బీసీ డిక్లరేషన్ చేస్తా అని కామారెడ్డి డిక్లరేషన్ పీకడానికి పెట్టిల్లా మీరు? పార్టీ పరంగా ఇచ్చేదేముంటుంది? రాజ్యాంగం పరంగా ముందుకెళ్తే అన్ని పార్టీలు తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా. మీరు ఇచ్చినాక మాత్రం బీఆర్ఎస్ కూడా బీజేపీ కూడా ఇవ్వాలని రూల్ ఏమున్నది? ఇవన్నీ మోసపూరిత హామీలు కాకపోతే. ఇక స్థానికంలో మట్టి కరిపిద్దాం. మోసగారి కాంగ్రెస్పై బరిగీసి కొట్లాడదామని చెప్పేసి కేటీఆర్ అంటూ ఉన్నారు. ఇక కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు 6 ఏళ్లు పూర్తి. ఈ నెల 21న రాష్ట్రం అంతా బీఆర్ఎస్ కార్యక్రమాలు. ఫార్ములా ఈ లొట్టపీస్ కేసు, పనికిమాలిన ప్రశ్నలు, నేను తప్పు చేయలేదు, తలదించుకునే ప్రసక్తే లేదు, అక్రమ కేసుల్లో జైలుకు పంపాలనేదే రేవంత్ ఆలోచన. తెలంగాణ కోసం అవసరమైతే మళ్ళా జైలుకు పోతా, చర్చకు రమ్మని సవాల్ చేస్తే రేవంత్ పారిపోయేండు. లోకల్ బాడీ ఎన్నికలపై బీఆర్ఎస్ శ్రేణులు గురిపెట్టాలి. ఏసీబీ విచారణ అనంతరం మీడియాతో కేటీఆర్ సమూహ శక్తి ముట్టుకుంటే భస్మమవుతావు. రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట. ఇక తెలంగాణ భవన్కు గేట్లు వేసిరు, గేట్లకు తాళాలు వేసిరు. నవంబర్లో జరిగిన ఇంటింటి సర్వే ప్రకారం బీసీలు 1,64,09,179 మంది ఉన్నారు బీసీలు. మళ్ళీ ముస్లింలు బీసీలకు ఎందుకు వస్తారో మాకైతే అర్థం కావట్లేదు. ఎస్సీలు ఎస్టీలు 61,84,000, ఎస్సీలు 61,84,319 ఉన్నారు. మళ్ళీ ఇలా ఎస్సీ మాలలు, ఎస్సీ మాదిగలు ఎంతమంది ఉన్నారు? ఉపకులాలు. ఎస్టీలు 37,05,929 మంది ఉన్నారు. ఓసీ ముస్లింలు 8,80,424 మంది ఉన్నారు. ఇక ఇతరులు 44,21,115 మంది ఉన్నారు. ఓసీ ముస్లిం లేనిది, బీసీ ముస్లిం లేనిది, అసలు ముస్లిమ్స్ అంతా ఒకటే కదా. దీంట్లో ఈ అటు ఇటు చేసి ఆగం చేస్తూ ఉన్నారు. మైనార్టీ అంటే మైనార్టీకి దిగి రావాలండి. ఇక ఇప్పుడు బీసీ ముస్లింలలో బీసీలు ఎక్కువ మంది హిందువులు ఉంటారు. బీసీ ముస్లింలు బొట్టు పెట్టుకుంటారా? ఎటు పోతుందో కలిపిరో ఏం చేసిరు.